నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. మంచి రుచిగా ఎలాంటి మసాలాలు నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి అదిరిపోయే రుచితో ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి లేదా గిన్నెని పెట్టుకోవాలి. గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది నాన్ వెజ్ ఐటెంకి కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇవి మసాలాలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఫ్రై అయ్యాక ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ముందుగా పసుపు, కారం, సాల్ట్ వేసుకొని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఆయిల్లో వేసి బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనం చికెన్ని కలుపుతూ ఉన్నప్పుడు మంటను ఐ ఫ్లేమ్లో పెట్టి చికెన్ని 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. దీంతో మనకి చికెన్ అనేది గట్టిగా పీచులా రాకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది. చికెన్లో నుంచి మీకు వాటర్ వస్తాయండి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు ఉడికించాలి. అప్పుడే మీకు చికెన్ అనేది నీచు వాసన లేకుండా తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇలా ఫ్రై అయినట్లు అవ్వాలి. అప్పుడే మీకు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఆ మసాలాలు చికెన్కి పట్టేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటరు ఎక్కువ వేసుకోవద్దండి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే చికెన్ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు. కొద్దిగా వాటర్ తగ్గించి తీసుకొని బాగా చిక్కగా చేసుకున్నప్పుడే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు చికెన్ కూర చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. అంటే ఇప్పుడు చికెన్ సగం వరకు ఉడికింది కాబట్టి చికెన్ తొందరగానే ఉడికిపోతుంది. అంటే మీకు గ్రేవీ అనేది చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా ఈ విధంగా కాస్త చిక్కబడినప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.